ఆడపిల్లలకి జుట్టు చాలా ముఖ్యమైనటువంటిది. దానికోసం వందలు వేలు ఖర్చు పెడతారు. చివరికి బ్యూటీ పార్లర్లు బతికేస్తుంది ఆ జుట్టు మీదనే. ఆ జుట్టే వాళ్ళకి అందం. ఆ జుట్టుని మరొక ఆడపిల్ల అయినటువంటి మహిళ కత్తిరించడం, అది ఒక విచిత్ర కారణం చెప్పడం, సంచలనం సృష్టించినటువంటి ఉదంతం ఇది. మాడుగుల్లో చోటు చేసుకున్నటువంటి అంశం. మామూలుగా మాడుగులలో పొద్దున్నే అసెంబ్లీకి పెడతారు స్కూళ్ళల్లో. అసెంబ్లీకి హాజరు కాలేదని కస్తూర్బా బాలికల విద్యాలయం కేజీబీవీలో చదువుతున్న విద్యార్థుల జుట్టుని ప్రిన్సిపాల్ కత్తిరించారట. శుక్రవారం జరిగిందట ఇది, కార్తీక పౌర్ణమి రోజున. కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి పిల్లలందరూ స్నానాలు చేసి పొద్దున్నే గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళటం మూలంగా అసెంబ్లీ టైంకి రాలేదు, కొంచెం లేటుగా వచ్చారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా జుట్టు కట్ చేశారట. బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆలస్యంగా వచ్చినటువంటి వాళ్ళ మీద ప్రిన్సిపాల్ ఆగ్రహించి పాఠశాల కళాశాల ఆవరణలో ఎండలో 2 గంటల పాటు నిలబెట్టారట. ఆ తర్వాత అసెంబ్లీకి రాని విద్యార్థులు కొంతమందిని దండించారు. ఎట్లా అంటే వీళ్ళలో 15 మందికి జుట్టుని ఇష్టానుసారంగా కత్తిరించేశారట. దీంతో వాళ్ళందరూ ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే, అంటే ఆ జుట్టును రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే వెంటపడి మరి కట్ చేశారట. జుట్టు కట్ చేస్తున్న సమయంలో చివరికి బాధపడినటువంటి ఒక అమ్మాయి సొమ్మసిలి పడిపోయిందట. చివరికి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పారట. ఈ అంశం మీదన విలేకరులు ప్రిన్సిపాల్ని అడిగితే సాయి ప్రసన్న చెప్తున్నటువంటిది ఏంటంటే, విద్యార్థులు జుట్టు కత్తిరింపు మీదన వివరణ అడిగితే వాళ్ళ జుట్టు బాగా పెరిగిపోయింది, పేలు బట్టి తల మీద కురుపులు వస్తాయని క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుట్టు కట్ చేసినట్టు చెప్పారట. వాళ్ళకి పేలు పడితే వాళ్ళు చూసుకుంటారు. రెండవది, అది కట్ చేసే అధికారం అసలు ప్రిన్సిపాల్కి ఎవరు ఇచ్చారు? రెండవది, ఆడపిల్లకు జుట్టు పెరగకపోతే తప్పు, కానీ పెరిగితే తప్పు ఎట్లవుతుంది? విచిత్రమైనటువంటి వివరణగా ఉంది. అసలు ఏంటి దీని వెనకాల అంటే, అక్కడ ఏమన్నా వీళ్ళందరూ హిందువులు కాబట్టి, ఎందుకు కార్తీక పౌర్ణమి అంటే హిందువులు గుళ్ళకి వెళ్ళి వచ్చారు కాబట్టి అందుకోసం ఏమన్నా జరిగిందా అన్న కోణంలో దీని మీద దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది.